హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్వీఎన్ మాన్యా. ఈ వీడియోలో మనం 'గేమ్ చేంజర్' మూవీ విశేషాలు మాట్లాడుకుందాం. మెయిన్‌గా ఒక విషయం అయితే చాలా డిస్టర్బింగ్ ఉంది. ఏంటంటే మూవీకి హైప్ లేదు అని చాలా మాట్లాడుతున్నారు. అసలు అలా అన్నోడికి వాని కళ్ళు ఎవడు దొబ్బేసిండో అర్థం కాదు. వాని చెవులు ఎవడు దొబ్బేసిండో అర్థమైతలే గానీ, కావాలని కొన్ని బ్యాచెస్ 'గేమ్ చేంజర్' గురించి నెగటివిటీ స్ప్రెడ్ చేస్తుంది. ఇది 100% కావాలని కొన్ని బ్యాచెస్ స్ప్రెడ్ చేస్తున్నారు. మరి వేరే ఇండస్ట్రీ వల్ల, లేకపోతే మన దాంట్లోనో వేరే హీరో ఫ్యాన్సో తెలీదు గానీ, ఎందుకంటే 'టీఎఫ్ఐ' రోజు రోజుకి ఇంకా అభివృద్ధి చెందుతుంది. దాన్ని ఆపాలని ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బిగ్ ఫిల్మ్ 'గేమ్ చేంజర్'. సో, దీన్ని ఎలా అయినా ఫ్లాప్ చేయాలి బజ్ ఎక్కువ ఉండొద్దు అనే ఉద్దేశంతో నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలాంటివి మనం పట్టించుకోవద్దు. ఆడోడు మోపైతాడు. ఇక అవన్నీ మనం లైట్ తీసుకోవాలి. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తోనైతే ఈ నెగెటివ్ వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిర్రు. ఏం జనం అది డల్ యూఎసా లేకపోతే ఏదో మన తెలుగు రాష్ట్రాల ఏపీయో, తెలంగాణనో అన్నట్టుంది ఈవెంట్. అంత హైపు, ఆ అరుపులు, ఆడిటోరియం బయట కూడా జనాలున్నారు. అక్కడ బిజీ లైఫ్‌లో వాళ్ళక్కడికి చూడడానికి వచ్చారంటే ఎంత క్రేజ్ ఉంది, ఎంత హైప్ ఉంది. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఆ నెగటివిటీ తగ్గించి మూవీని ఒక మూవీలాగా ఏ హీరో అయితేంది ఎవరైతేంది చెప్పు. నీకు మూవీలో కంటెంట్ ఉన్నప్పుడు చూడాలి. దాని గురించి నెగెటివ్ చెప్తే నీకేమొస్తది? ఇంకా మనకి ట్రైలర్ రాకముందే ఇలా ఉంటే, ఒక్కసారి ట్రైలర్ గనక వచ్చిందనుకో, ఇంకా మూవీ క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌లోకెళ్ళిపోతది. 100% ఇప్పుడు ఆల్రెడీ 'గేమ్ చేంజర్' నుంచి ఫస్ట్ పెట్టిన ఈవెంటే బ్లాక్ బస్టర్ అయింది. నెక్స్ట్ ఇగ 'దిల్ రాజు' గారి గురించి తెలిసిందే, 'శంకర్' గారి గురించి తెలిసిందే. చాలా పెద్ద పెద్ద ఈవెంట్లు అరేంజ్ చేస్తారు. ఇంకా మనకి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈవెంట్స్ ప్లాన్ చేస్తారంట. ఈ ఈవెంట్స్‌లో మనకి 'చిరంజీవి' గారు, 'పవన్ కళ్యాణ్' గారు కూడా వచ్చే ఛాన్స్ ఉందంట. ఇంకా వాళ్ళందరినీ ఒకే స్టేజ్ పైన గానీ, లేదా సెపరేట్‌గా గానీ 'రామ్ చరణ్' గారిని, 'చిరంజీవి' గారిని, 'పవన్ కళ్యాణ్' గారి 'చిరంజీవి' గారిని చూస్తూ వాళ్ళేదో ట్రైలర్ లాంచ్ ఇంకేదైనా సాంగ్ లాంచ్ ఎనీథింగ్ ఒక ఈవెంట్ లాగా అరేంజ్ చేస్తే అది మనకి ఇంకా మూవీ హైప్ ఇంకొక లెవెల్‌కెళ్ళిపోతది. ఇంకా అప్పటికి ఇంకా హైప్ నెక్స్ట్ లెవెల్‌లోకెళ్ళిపోతది. ఈ మూవీ రిలీజ్ అయ్యే టైం వరకి ఇంకా ఇదే హాట్ టాపిక్ అవుద్ది. మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఒక బిగ్ స్కేల్ మాస్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఇందులో మనకు 'రామ్ చరణ్' గారు డ్యూయల్ రోల్‌లో కనిపిస్తారు. ఒకటి అపన్న రోల్, ఇంకొకటి రామ్ రోల్. ఒకటి కాలేజ్ స్టూడెంట్, ఐఏఎస్ ఆఫీసర్. ఇంకొకటి అపన్న అనేది పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తది సెకండ్ హాఫ్‌లో. మనకు మూవీ రన్ టైమ్ వచ్చేసి 165 మినిట్స్ అంటున్నారు. అంటే 2 అవర్స్ 45 మినిట్స్. వెరీ గుడ్ రన్ టైమ్. యాక్చువల్‌గా అయితే ఇక్కడి వరకు ఇది ఫైనల్ అయింది. దీంట్లో మళ్ళీ మూవీ వాళ్ళు కావాలనుకుంటే కట్స్ పెట్టుకోవచ్చు. కానీ యాడ్ చేయలేరు. ఈ రన్ టైమ్ లోపే మనం మూవీ ఫైనల్ చేసేయాలి. డీసెంట్ రన్ టైమ్. ఎందుకంటే ఇది కూడా 3 అవర్స్ దాటిపోతదేమో అనిపించింది. కానీ కాదు. మనకు 2 అవర్స్ 45 ఆర్ 2 అవర్స్ 30 టు 45 అయినా కూడా బెటర్ రన్ టైమ్ ఇది. శంకర్ గారు చాలా గ్రేట్ డైరెక్టర్. ఆయన చాలా బిగ్గెస్ట్ మూవీస్ తీశారు. చాలా భారీ బడ్జెట్ మూవీస్, విజువల్స్, ఆయన స్క్రీన్ ప్లే, ఆయన స్టోరీ, ఆయన డైరెక్షన్ చాలా బావుంటాయి. ప్రెజెంట్ ఆయన కొంచెం నెగెటివ్ ఫేస్ రన్ అవుతుంది. కాకపోతే అది దీనిపైన కొంచెం కూడా ఎఫెక్ట్ చూపియదు. మనం టీజర్‌లో చూసాం, సాంగ్స్‌లో చూసాం. శంకర్ గారి కమ్‌బ్యాక్ 100% అవుతుంది. శంకర్ గారి మార్క్ కనిపిస్తుంది ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్‌లో అన్నిట్లలో చూసినా కూడా. నెక్స్ట్ ట్రైలర్‌లో అయితే 100% మనకింకా తెలిసిపోతది. ప్రెజెంట్ ఆయన కొంచెం లో ఫేస్‌లో ఉండి బయట వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. ఆయన గురించి చాలా ట్రోల్స్ చేస్తున్నారు. కానీ రాసిపెట్టుకోండి 100% ఇది శంకర్ కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవుతది. రామ్ చరణ్ గారు శంకర్ గారికి 100% బ్రేక్ ఇస్తారు. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ రామ్ చరణ్ గారు చాలా మంచి మాటలు చెప్పారు. శంకర్ గారి ఫ్యాన్స్‌ని మూవీ 100% డిసప్పాయింట్ చేయదు అని రామ్ చరణ్ గారు చెప్పారు. స్పెషల్‌గా శంకర్ గారి ఫ్యాన్స్‌ని ఎందుకు మెన్షన్ చేశారంటే ప్రెజెంట్ ఇదే నెగెటివ్ రన్ అవుతుంది. సో, వాళ్ళకి 100% బూస్టప్ ఇవ్వడానికి. రామ్ చరణ్ గారిలో నాకు నచ్చేది ఇదే పాయింట్. ఆయన ఏదైనా రియాలిటీలో ఉంటారు. ఈవెన్ మూవీలో మాట్లాడుతూ మూవీ బాగుంటే మీరు ఎక్కడో తీసుకెళ్ళి పెడతారు. లేదు మూవీ బాలేకపోతే మీరే దాన్ని ఎక్కడో తొక్కేస్తారు. అది చాలా గుడ్. మీరు అలానే ఉండండి అని వాళ్ళు 100% ఒప్పుకున్నారు రామ్ చరణ్. అలా ఉండాలి. ఒక మూవీ ఆయన క్యారెక్టర్ అయినా, ఆయన బయటైనా, మూవీస్‌లో అయినా నాకు తెలిసి బెస్ట్ యాక్టర్ అంటే రామ్ చరణ్. వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్. రామ్ చరణ్ గారి గురించి ఇంకా ముందు మాట్లాడుకుందాం మనం. నాకు మూవీలో ఇంకా హై యాక్షన్ సీన్స్ ఉంటాయంటున్నారు. పీటర్ హన్స్ గారు చాలా బెస్ట్ ఫైట్స్, యాక్షన్స్ చాలా పెట్టారంట మూవీలో. 'గేమ్ చేంజర్' మూవీలో మనం చాలా డేస్ నుంచి మిస్ అవుతున్నాం. మన టీఎఫ్ఐలో చాలా డేస్ అవుతుంది మాస్ కమర్షియల్ మూవీ రాకుండా. ఒక మాస్ కమర్షియల్ మూవీలో ఎలాంటి ఆల్బమ్ అయితే సాంగ్స్ ఎలాంటి ఆల్బమ్ అయితే ఉండాలో అలాంటి కలర్‌ఫుల్ ఆల్బమ్ మనకు 'గేమ్ చేంజర్‌లో' ఉంది. ఒక్కొక్క సాంగ్‌కి ఒక్కొక్క డిఫరెంట్ స్పెషాలిటీ ఉంది. వాటి గురించి మాట్లాడుకుందాం ఒకసారి. 'జరగండి సాంగ్‌లో' మనకి ఆ కలర్స్ అయినా, బ్యాక్‌గ్రౌండ్స్ ఇంకా నాకు మెయిన్‌గా నచ్చింది ఏంటంటే హుక్ స్టెప్ క్రేజీగా ఉందబ్బా! ఒక స్వాగ్ అది. మీరు కరెక్టే చూడండి. మీరొకసారి సాంగ్ చూసి మీరొకసారి అనండి మీకు ఎంత క్రేజీగా అనిపిస్తదో. బావుందదొకటి. నెక్స్ట్ ఏంటంటే 'రామచమచ్చే' సాంగ్‌లో మనకు ఆ సాంగ్‌లో సింగిల్ టేక్‌లో 80 సెకండ్స్ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్‌లీ 80 సెకండ్స్ వరకి ఒక హుక్ స్టెప్ ఉందంట. అది కూడా ఒక డాన్స్ నంబర్. ప్లస్ బావుంది అది కూడా బ్యాక్‌గ్రౌండ్ అయినా కల్చరల్ కొన్ని కల్చర్స్ వాళ్ళయి తీసుకొని ఆ సాంగ్‌లో చేశారంట. అదొకటి ఆ సాంగ్‌లో స్పెషాలిటీ బావుంది. నెక్స్ట్ 'నానా హైరానా' సాంగ్‌లో మనకింక మనం ఆల్రెడీ చూసినాం. ఆ లుక్సు, రామ్ చరణ్ గారి లుక్స్ అయినా, ఖైరత్ అలీ లుక్స్ అయినా, బ్యాక్‌గ్రౌండ్ అయినా, ఆ విజువల్స్ అయినా ఇంకా మెయిన్
ఆహ్, మనకి అండర్ వాటర్ విజువల్స్ ఉన్నాయంట. అండర్ వాటర్‌లో మనకు అది సాంగ్ షూట్ చేశారంట. అది ఎలా చేశారో తెలీదు గానీ, అండర్ వాటర్‌లో బిగ్ స్క్రీన్ పైన అయితే మనకు ఆ సాంగ్ ఫీస్ట్. నేను ఎగ్జాంపుల్ ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నేను మొబైల్‌లో చూసా. ఓకే. బాగుందనిపించింది. సేమ్ అదే సాంగ్ నేను 75 ఇంచెస్ టీవీలో చూసా. నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకు టీవీలోనే 75 ఇంచెస్‌లోనే అలా ఉంటే, రేపు మనం 70 థియేటర్‌లో ఆ లిరికల్ వీడియోనే మనం చూసిందింకా. 70 థియేటర్‌లో చూసినప్పుడు అది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. 100% ఫీస్ట్ ఫర్ అస్. ఇంకా 'దోప్' సాంగ్ మనం లాంచ్ అయిన 'దోప్' సాంగ్ గురించి చెప్పనవసరం లేదు. ఆ లుక్స్ రామ్ చరణ్ గారికి నాకు చాలా ఇష్టమైందంటే 'ఆరెంజ్' మూవీలో ఉంటాయి లుక్స్. సేమ్ 'ఆరెంజ్' మూవీలో లాగా మనకి స్టైలిష్ లుక్స్ ఉన్నాయి ఈ సాంగ్‌లో. స్టెప్స్ అయినా, లుక్స్ అయినా, ఆ వెస్టర్న్ స్టైల్ డాన్స్ అయినా స్టైలిష్ లుక్స్, స్టైలిష్ డాన్స్. 'దోప్' సాంగ్‌లో 100% బెటర్ ఉంది. ఇంకొక సాంగ్ ఉందంట మూవీలో అది రెట్రో టైప్ సాంగ్. అంజలి గారు, రామ్ చరణ్ గారు అపర్ణ క్యారెక్టర్‌లో చేసిన సాంగ్. అది బయటకేం రిలీజ్ చేయరంట. డైరెక్ట్ మనం మూవీలోనే చూడాలి. బావుంది అది గూడా. బావుంటదని ఎక్స్‌పెక్ట్ చేద్దాం అది గూడా. ఇది కదా ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాలో ఉండే ఆల్బమ్. రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకోవాలంటే, ఇంక నేను రామ్ చరణ్ గారిని ఫస్ట్ మూవీ నుంచి ఫాలో అవుతున్నా. ఎవ్రి మూవీకి ఇంప్రూవ్‌మెంట్. ప్రతి మూవీకి ఇంప్రూవ్‌మెంట్. అరే! దీంట్లో బా చేసాడు. లేదు ఇంకా నెక్స్ట్ మూవీలో ఇంకా పర్ఫెక్ట్‌గా అనిపిస్తది. ఇంకా నెక్స్ట్ మూవీలో ఇంకా పర్ఫెక్ట్‌గా అనిపిస్తది. అంటే ఒక నేర్చుకునే తత్వం రామ్ చరణ్ గారిలో ఆయన చరణ్ గారిని చూస్తే ఆయన లోపల ఏదో పవర్‌ని కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తది. అది ఎప్పుడైతే అవసరం పడతదో అప్పుడు అది 100% ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈ మూవీలో గూడా మనకి అపర్ణ క్యారెక్టర్‌లో చాలా బాగా చేశారంట. దీనికి నేషనల్ అవార్డ్ కూడా వస్తుంది అని సుకుమార్ గారు చెప్పారు. నార్మల్‌గానే రామ్ చరణ్ గారు చాలా బా యాక్టింగ్ చేస్తారు. ఇంక ఇది యాక్టింగ్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ కాబట్టి అపర్ణ క్యారెక్టర్‌లో ఇచ్చి పడేసుంటారు 100%. ఈ అంజలి గారితోని చేస్తున్నారు. ప్లస్ రామ్ చరణ్ గారు యాక్చువల్‌గా ఫోటోసు చిన్న చిన్న టీజర్‌లోనే 2, 3 షాట్‌లకి చాలా బాగుందది. ఇంకా 'రామ్ చరణ్' గారి లుక్స్ గురించొస్తే, ఆ హెయిర్ స్టైలు ఎవ్రీ టైమ్ ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్కలాగా అనిపిస్తుంది మనకు పోస్టర్‌కి డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ 'డోప్' సాంగ్‌లో అయినా, 'జరగండి' సాంగ్‌లో అయినా, 'నాన్న హైరానో' సాంగ్‌లో అయినా, లేకపోతే నార్మల్‌గా మనకి టీజర్‌లో చూపించినప్పుడు కాలేజ్ సీన్సు, అప్పన్న క్యారెక్టరు వాటిలో చాలా లుక్స్ ఉన్నాయి. అన్నీ బెస్ట్ ఉన్నాయి. 'రామ్ చరణ్' గారికి మనకు బిగ్గెస్ట్ కటౌట్ రెడీ చేస్తున్నారంట. అప్రాక్సిమేట్‌లీ 250 ఫీట్స్ ఉంటదట. హైయెస్ట్ ఎవర్ కటౌట్ ఫర్ ఎ హీరో. తెలిసి టాలీవుడ్‌లో చాలా రోజుల తర్వాత ఈ పర్ఫెక్ట్ కమర్షియల్ మాస్ బొమ్మ అంటే గేమ్ చేంజర్ అయిపోతది. అది నిలిచిపోతది. నేను 100% చెప్తున్నా ఇప్పటికొచ్చిన విజువల్స్, టీజర్స్ అవన్నీ చూస్తే మనకు బిగ్ స్క్రీన్ పైన నెవర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తది 100%. ముందు ముందు చాలా విశేషాలు మాట్లాడుకుందాం. మీరు గేమ్ చేంజర్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానెల్.